హలో గాయ్స్. హలో అండి. వెల్కమ్ టు కోనసీమ. ఉత్తరాంధ్ర ముచ్చట్లు. ఈరోజు మేము చేసింది చికెన్ సూప్. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని స్టవ్ వెలిగించేసుకొని మనకి ఎంత నూనె కావాలంటే అంత నూనె వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేసుకున్నాను. అది మీ ఇష్టం. దాంట్లో కొంచెం గార్లిక్స్, ఆనియన్, బీన్స్, స్వీట్ కార్న్ వేసుకున్నాను. క్యాబేజ్ కూడా వేసుకున్నాను. మీకు ఏమైనా వెజిటబుల్స్ ఇష్టమైతే అవి ఎక్స్ట్రాగా మీరు వేసుకోవచ్చు. అవి వేసాక ఒక బే లీఫ్ అండి, సో దట్ ఆ ఫ్లేవర్ కోసం అని చెప్పి. అవన్నీ అయిపోయాక చికెన్ వేసాక ఒక 20 మినిట్స్ వరకు మనం క్లోజ్ చేసి ఉంచాలి. తర్వాత దాంట్లో సాల్ట్, పెప్పర్ సరిపోయినంత వాటర్ వేసుకోండి. వాటర్ అనేది అది మీ ఇష్టం, ఎంత కావాలంటే అంత సూపు. మాకైతే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడిందండి. దీని తర్వాత చికెన్ అనేది కొంచెం పక్కకు తీసుకొని ఆ చికెన్లోని బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ నుంచి సపరేట్ చేసేసేయాలి. చికెన్ కొంచెం చల్లారాకే బోన్ తీయండి. వేడి వేడి దాంట్లో చేస్తే కొంచెం చేతులు కాలిపోతాయి. సో ఇప్పుడు ఆల్రెడీ చికెన్ బోన్స్ని తీసేసి చికెన్ పీసెస్ని అనేది ఇప్పుడు మనం మళ్ళీ సూప్లో వేసేస్తున్నాం. ఇప్పుడు ఇది ఇలా జరుగుతూ ఉన్నప్పుడే మనం ఒక ఎగ్ తీసుకొని, ఓన్లీ ఎగ్ వైటే అండి, ఎగ్ ఎల్లో అవసరం లేదు. ఎగ్ వైట్ తీసుకొని దాన్ని కొంచెం స్టిర్ చేసుకొని వేసేద్దామండి. వేసిన వెంటనే మనం స్పాచులాతోని కలిపేయాలి. లేదంటే ఎగ్స్ అనేది పెద్ద పెద్ద పీసెస్ కింద ఉండిపోతుంది. మనకి చిన్న చిన్న పీసెస్ కావాలి కాబట్టి మనం సూప్ని వెంటనే కలిపేయాలి. తర్వాత ఒక బౌల్లోని కొంచెం వాటర్ వేసుకొని కార్న్ఫ్లోర్ వేసుకొని వెంటనే స్టిర్ చేసేద్దాం లంప్స్ లేకుండా. అది తీసుకొని మళ్ళీ సూప్లో వేసేసి ఒక 5 మినిట్స్ వరకు ఉంచుకుంటే చాలండి. ఎందుకంటే ఆ కార్న్ స్లర్రీ అనేది కొంచెం థిక్ అయిపోతుంది. ఒక్కసారి 5 మినిట్స్ అయ్యాక ఒక మరుగు వచ్చిన తర్వాత మనం దాన్ని ఆపేయచ్చు. చూడండి, మాకు కొంచెం అది దగ్గరికి అయినట్టు అయింది. సో మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసినట్టే. కాబట్టి ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. వేడి వేడిగా ఈ సూప్ని మాన్సూన్లో తాగితే చాలా బాగుంటుందండి. సో మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.